హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి నిమ్మకాయ తొక్కలు చూపిస్తున్నాను చూస్తున్నారా? ఏం లేదండి. చిన్నప్పుడు నేను ఆడుకునేటప్పుడు ఇలా తయారు చేసేదాన్నండి నిమ్మకాయ తొక్కలతో. నిమ్మకాయ రసం పిండేసిన తర్వాత ఆ లోపల ఉన్న తొక్క మొత్తం తీసేదాన్ని. తీసిన తర్వాత ఆ నిమ్మకాయలకి 3 హోల్స్ అయితే పెట్టేదాన్ననమాట. ఆ హోల్స్‌కైతే దారం కట్టేదాన్ననమాట. 3 సైడ్‌లు 3 దారాలు కట్టేదాన్ని. ఇదైతే నేను తరాజీ చేస్తున్నానండి. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు నాకెందుకో అది గుర్తొచ్చింది. అందుకే చేస్తున్నాను. ఇదైతే 3 తాళ్ళు కట్టాలి. తాళ్ళు కట్టేసి ఒక ముడైతే ఏసేయాలనమాట. అలా 2 చేసుకోవాలి. ఇలా 2 తయారైతే చేస్తానండి. చూడండి ఎంత వచ్చాయో కదా! చాలా బాగున్నాయి. ఈసారి అయితే నేను చీపురు పుల్ల తీసుకున్నాను. ఒక చీపురు పుల్ల అయితే బరువుకి కాయదనేసి 2 చీపురు పుల్లయితే తీసుకున్నాను. దానికి శుభ్రం దారం అయితే చుట్టేసాము. చూడండి ఇగో నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా దారం చుట్టేయాలి. ఈసారి ఆ చివర, ఈ చివర ఇప్పుడు నేను ముడేసినున్నాయి కదండీ నిమ్మకాయలు. ఆ చీపురు పుల్లకి ఆ చివర, ఈ చివర కట్టేయాలి.